హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం మలయాళంలో టివోనా థామస్ గారి హీరోగా నటించిన అన్వేషిప్పిన్ కండంతేన్ అనే మలయాళం సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళందరికీ అలాంటి జోన్లో ఉండే ఒక సినిమా అనమాట. టివోనా థామస్ గారు పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశారనమాట. ఈ సినిమాని ఎలా చెప్పొచ్చు అంటే ఒక టికెట్కి 2 సినిమాలు అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక 2 కథలు అనమాట. ఒక పోలీస్ ఆఫీసరు, అతను ఇప్పుడు అసలు మెయిన్ కథలోకి ఎంటర్ అవడానికి అతని బ్యాక్ స్టోరీ ఏంటనే దాంట్లో ఓపెన్ అవుతుంది అనమాట. సినిమా ఓపెన్ చేయగానే ఒక సస్పెండెడ్ అయిన పోలీస్ ఆఫీసరు ఎస్పీని కలవడానికి వెళ్తాడు. ఎస్పీని కలవడానికి వెళ్ళిన టైంలో అతను వెయిట్ చేస్తుంటాడు బయట. ఆ వెయిట్ చేసే టైంలో అతనికి ఏం జరిగింది, అతని గతం అనేది అతను ఒకసారి రీకాల్ చేసుకున్నప్పుడు జరిగే కథే అతని ఫస్ట్ కథ అనమాట. అయితే కొత్తగా ఒక కానిస్టేబుల్ కొడుకైన టివోనా థామస్ కొత్తగా ఎస్ఐగా అపాయింట్ అవుతాడు. ఆయన స్టేషన్ నుంచి ఆయన చేయాల్సిన పనులన్నీ చేసుకుంటా పోలీస్ ఆఫీసర్గా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. ఈ క్రమంలో ఒక మిస్సింగ్ కేసు వస్తుంది ఆ స్టేషన్కి. ఆ మిస్సింగ్ కేసు తర్వాత మర్డర్ కేసుగా తయారవుతుంది అనమాట. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, ఆ మర్డర్కి ఒక చర్చికి రిలేషన్ ఉంటుంది. ఆ చర్చికి రిలేషన్ ఉండటం వల్ల ఇది మతపరమైన కాంప్లెక్షన్స్ వచ్చేసి ఈ కథలో వేరే వేరే ప్రెషర్స్ అన్నీ పోలీస్ ఆఫీసర్ మీద పడటం స్టార్ట్ అవుతుంది అనమాట. అతను ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అన్నిటినీ ఎదుర్కొని అన్నిటినీ అధిగమించి ఆ కల్ప్రిట్ని పట్టుకొని అతన్ని కోర్టులో సబ్మిట్ చేసే టైంలో ఆ కల్ప్రిట్ హీరో చేతుల్లో నుంచి తప్పించుకొని వెళ్ళి అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. ఈ చచ్చిపోవడం వల్ల కల్ప్రిట్ ఇలా జరిగిందనే దాంట్లో వీళ్ళ ఒక 4 పోలీస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేస్తారనమాట. ఈ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ని ఈ కొత్త ఎస్పీ ఏం చేస్తాడంటే, మీరు మళ్ళీ ఇదవ్వాలంటే మీరు ఈ కేసు డీల్ చేయండి, ఇదేం లేదు, ఇది ఒక 6 ఇయర్స్ బ్యాక్ జరిగిన మర్డర్ కేసు ఇది. ఈ మర్డర్ కేసుని మీరు కానీ జస్ట్ రిపోర్ట్ మాత్రం ఇచ్చేస్తే గవర్నమెంట్ ఆ కేసుని క్లోజ్ చేద్దాం అనుకుంటుంది. అది రిపోర్ట్ మీరు లాస్ట్ కేసులో మీరు పెట్టిన ఎఫర్ట్స్ అని నాకు తెలుసు కాబట్టి మీరు ఒక్కసారి మీరేమన్నా చేయగలరేమో చూసి వీలైనంత వరకు వలగాట్లేదంటే జస్ట్ రిపోర్ట్ ఇస్తే క్లోజ్ చేసేద్దాం అనే క్రమంలో ఈ 4 పోలీస్ ఆఫీసర్ని శ్రీదేవి మర్డర్ కేసు అనే దాని మీద ఒక ఊరికి పంపిస్తారు. ఆ ఊరికి పంపించిన తర్వాత అసలు ఆ శ్రీదేవి అన్న అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు క్లైమాక్స్ ట్విస్ట్, ఓరే ఇతన ఈ అమ్మాయిని చంపింది అనే క్లైమాక్స్ ట్విస్ట్తో టివోనా థామస్ గారు ఆయన టీం ఎలాగ దాన్ని ఇది చేశారనే దాంట్లో టివోనా థామస్ గారి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. సినిమా ఫస్ట్ స్టార్టింగ్ కథ అయితేనేమి, సెకండ్ హాఫ్లో జరిగేది 2 కూడా ఫుల్ థ్రిల్లింగ్ ఉంటాయండి. అసలు ఎక్స్ట్రాడనరీ థ్రిల్లింగ్లో మనకు 2 hours సినిమా చూస్తే అలా ఫ్లోలో చూసేస్తాం. సినిమా చాలా ఎక్స్ట్రాడనరీ ఎంగేజింగ్ థ్రిల్లర్. కెమెరా వర్క్ చాలా బాగుంది, రికార్డింగ్ చాలా బాగుంది, టివోనా థామస్ గారి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అయితే మనకు అది మలయాళంలో మన స్టేట్స్లో రిలీజ్ లేదు కాబట్టి థియేటర్లో March 8th నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది. హోప్ సో అన్ని లాంగ్వేజెస్లో వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. బట్ రిలీజ్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్లో మాత్రం ఈ సినిమాని మిస్ కావద్దు. ఈలోపు మీరు ఎవరైనా ఈ సినిమాని చూస్తుంటే మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అడిగడానికి ముందు ఇంకొక టిట్పిట్స్ లాగా మీకు ఒక న్యూస్ చెప్తామని చెప్పాం కదా. ఇవాళ మేము చెప్తున్నది గామి ట్రైలర్. ఈ గామి అనే సినిమా ట్రైలర్ వచ్చిందండి. విశ్వక్ సేన్ గారు హీరో. ఈ డైరెక్టర్ విద్యాంత్ అనే అతను ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, వరా అని చెప్పి. అది కోవిడ్ టైంలోనో కోవిడ్ ముందు రిలీజ్ అయింది. అప్పుడే అనుకున్నాను ఎవరు ఈ షార్ట్ ఫిల్మే ఇతను ఒక ట్రిప్గా చేశాడు అని అప్పుడు అనుకున్నాం. కట్ చేస్తే అతను ఒక 5 సంవత్సరాలుగానో ఎన్ని సంవత్సరాలుగానో ప్రయత్నించి ఈ సినిమాని రెడీ చేశారనమాట గామి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే నిజంగా హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూసినట్టుందండి. ఎందుకంటే హాలీవుడ్తో పోలుస్తారు, మన తెలుగు అట్లా కాదు. అంటే కంటెంట్ వైజు అలాంటి ఒక విజువల్స్, అలాంటి ఒక కంటెంట్, హీరోకు ఉండే ఒక ప్రాబ్లము, ఇది తీసుకెళ్ళి ఒక ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ స్టాండర్డ్స్లో అంటే అన్ని దేశాల వాళ్ళు చూడగలిగిన సినిమా వాటిలో తీసుకెళ్ళి కానీ పెడితే ఈ సినిమానేవి ఇది ఒక దేశీ ఫిల్మ్ అని పక్కన పెట్టేలా లేదు. కాన్సెప్ట్ కానీ ట్రైలర్లో ఉండే ఆ లుక్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, కలర్ కరెక్షన్ కానీ, కెమెరా వర్క్ కానీ అన్ని స్టాండర్డ్స్ హెవీగా అనిపించింది. ట్రైలర్ కట్ చేసిన విధానం కూడా చాలా బాగుందన్నమాట. సో గామి ట్రైలర్ కనుక మీరు ఎవరో చూడకపోతే గామి ట్రైలర్ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని సినిమా విషయాల కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.